IBPS RRB Officer Scale 1 Prelims Mock Test number 22 Quantitative Aptitude Explanation. Question number 41 to 45 quadratic equations. So quadratic equations లో మనకి ఉండే సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అండ్ మైనస్ మైనస్. ప్లస్ ప్లస్ అంటే సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి? మైనస్ మైనస్. మైనస్ ప్లస్ అంటే ప్లస్ ప్లస్. ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్. మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఫస్ట్ వన్ ఈజ్ లార్జర్ నెంబర్, సెకండ్ వన్ ఈజ్ స్మాలర్ నెంబర్. ఓకేనా? సో అయితే ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్, ఎక్స్ వాల్యూ 20 అంటే 5 4 ఆర్ 20. అలాగే అక్కడ సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్ 42 అంటే 7 6 ఆర్. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రెండు వాల్యూలు కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ వై అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 42 ఫస్ట్ సింబల్స్ ప్లస్ ప్లస్. 46 అంటే చెప్పండి 23 2 టైమ్స్. సో అలాగే అక్కడ కూడా సింబల్స్ మనకి ప్లస్ ప్లస్ వస్తాయి. 529 అంటే 23 స్క్వేర్, 23 ఇంటూ 23. సో ఒక 23 తీసుకోండి సరిపోద్ది. ఫస్ట్ రిలేషన్ ఈక్వల్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్, ఫైనల్ రిలేషన్ ఏంటి? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 43 ఫస్ట్ ప్లస్ ప్లస్ 78 అంటే 13 6 ఆర్ 78. సో ఇక్కడ ఏంటంటే వై వాల్యూ ఒకటి 0 అవుతుంది, ఇంకొకటి ఏమవుతుంది చెప్పండి? -14. సో అందులో y కామన్ తీసినట్లయితే y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఫ్రమ్ దట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు -14. ఓకేనా? సో y ఈజ్ ఈక్వల్స్ టు -14. సో అయితే ఆన్సర్ ఏమవుతుందనంటే ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి? గ్రేటర్ దెన్, ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఇదంతా చేయకుండానే చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చా? ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటే సింబల్స్ ప్లస్ ప్లస్ వస్తాయి, ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ మైనస్. ప్లస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మైనస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44లో ఫస్ట్ సింబల్స్ ఏమని రాయొచ్చు అంటే ప్లస్ ప్లస్ 2 ఇంటూ 49 98. 98 అంటే 14 7s ఆర్ 98. 14 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 21. ఇక్కడ యాక్చువల్గా ఇంటూ 11 చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేయాలి. ఓకేనా? 11 చేస్తున్నా, ఇంటూ 11 ఇంటూ 11. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇంకా రిడ్యూస్ చేసి రాస్తున్నాను. 11y² మైనస్ 6y మైనస్ 32 ఈజ్ ఈక్వల్స్ టు 0. 11 ఇంటూ 32. ఓకేనా? రెండు నెంబర్లు ఫస్ట్ అయితే ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్లస్ మైనస్. 11 ఇంటూ 32 ఏమని రాయొచ్చు అంటే 32 ఏమని రాద్దాం? 2 16s ఆర్ 11 2s ఆర్ 22 ఇంటూ 16. ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకున్నాను, తర్వాత చిన్న నెంబర్ రాసుకున్నాను. ఇంటూ ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. ఓకేనా? ఇంటూ 2 చేసినప్పుడు ఈ రిలేషను గ్రేటరే, ఈ రిలేషన్ గ్రేటరే. ఈ రిలేషన్ చూడండి, ఇది 77, అది 44, గ్రేటరే. ఇది కూడా గ్రేటరే. ఫైనల్ రిలేషన్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ వై. సో ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 45 ఇక్కడ ఇటువైపు వస్తే -15 అవుతుంది, ఇటువైపు వస్తే -20 అవుతుంది. మరి కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి? రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 to 50 కేసులో డిఏ ఇచ్చారు. అయితే చూద్దాం కేసులో డిఏ. ఫస్ట్ అయితే డేటా రాసుకుందాం. సో డేటా ఏమన్నారంటే ఇన్ ఏ స్కూల్ కన్సిస్టింగ్ ఆఫ్ 700 స్టూడెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్. దేర్ ఆర్ టోటల్ 4 స్పోర్ట్స్. అవేంటంటే బేస్ ఒకటి, బేస్బాల్ ఒకటి, ఆ తర్వాత క్రికెట్ ఒకటి, సో ఆ తర్వాత నెక్స్ట్ క్రికెట్ తర్వాత హాకీ ఒకటి, తర్వాత నెక్స్ట్ బాస్కెట్బాల్ ఒకటి. అందులో మనకి సో మధ్యలో బాయ్స్ కోసం గర్ల్స్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ బాయ్స్ తీసుకున్నాను, తర్వాత గర్ల్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా కేసులు డిఏ చేసేటప్పుడు అటువైపు ఇటువైపు కూడా టోటల్ తీసుకోండి. సో అటువైపు ఇటువైపు టోటల్ తీసుకుంటే మనకి సో అయితే టోటల్ మొత్తం అంతా కలిపి ఎంత అన్నారు? 700 అన్నారు. డైరెక్ట్ డేటా 700 ఉంది, ఆ 700 రాసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నారో చూద్దాం. రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ క్రికెట్. క్రికెట్లో బాయ్స్ గర్ల్స్ అన్నారు. ఇది 11x అనుకుంటే ఇది ఎంత? 13x. తర్వాత దట్ ఆఫ్ హాకీ
హాకీ కోసం మాట్లాడుతుంటే 15y అయితే ఇది ఎంత 13y. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ బేస్బాల్ గర్ల్స్ ఈజ్ 20 లెస్ దెన్ దట్ ఆఫ్ ది బాయ్స్. అంటే బాయ్స్ జెడ్ అనుకుంటే గర్ల్స్ ఎంత Z-30. ఆ తర్వాత నెక్స్ట్ సారీ 20 కదా, 20 లెస్ Z-20. ఆ తర్వాత నెక్స్ట్ 20 లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. అండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ క్రికెట్, the number of boys who participated in cricket is 35 more than the number of boys who participated in hockey. ఓకే, క్రికెట్లో బాయ్స్ ఎంత అని అంటే, క్రికెట్లో బాయ్స్ ఎంత అంటే 11x, అదంట 35 ఎక్కువ అంట. దేనికన్నా? బాయ్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ హాకీ ఎంత 15y కన్నా 35 ఎక్కువ. చూద్దాం. ఓకేనా, లాస్ట్లో ఈక్వేషన్ అవసరం అయితే సాల్వ్ చేద్దాం. నెక్స్ట్, the ratio between the number of boys and girls who participated in basketball. ఇలా అనుకున్నాను, XYZ అయిపోయింది కాబట్టి ఇది 5k అయితే ఇది ఎంత 3k. ఆ తర్వాత the ratio of the number of girls and boys who participated in baseball. ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? ఆ 2 parts వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. ఈ 2 parts వాల్యూ బేస్బాల్లో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 20. 2 parts వాల్యూ 20 అయితే 7 parts వాల్యూ ఎంత? అలాగే 9 parts వాల్యూ ఎంత? రెండు కలిపి ఎంత 160. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ క్రికెట్. క్రికెట్లో ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 parts. అది కూడా 20 అయితే 11 parts వాల్యూ ఎంత 110. 13 parts వాల్యూ ఎంత 130. రెండు కలిపి ఎంత 240. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, 11x వాల్యూ అనేది 15y కన్నా 35 ఎక్కువ. అంటే 15y వాల్యూ 11x కన్నా 35 తక్కువ. అంటే 110లో నుంచి 35 తీసేయండి. 110లో నుంచి 35 తీసే ఎంత 75. 15 parts వాల్యూ 75 అయితే 1 part వాల్యూ 5, 13 parts వాల్యూ 65. సో ఈ రెండు కలిపి ఎంత 140. ఇక్కడ వరకు ఇది 400, ఇది 140, 540 అయిపోయింది. 540 అయిపోతే ఇంకెంత ఉంది? 160ని 5:3 రేషియోలో పంచాలి. 5:3 రేషియోలో పంచితే 1 part వాల్యూ 20, అంటే ఇది 100 అవుతుంది, ఇది ఏమవుతుంది 60 అవుతుంది. సో ఇది దీనిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పార్టిసిపేట్ ఇన్ ద బేస్బాల్ అండ్ క్రికెట్ టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద సేమ్ స్పోర్ట్స్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ బేస్బాల్ అండ్ క్రికెట్ రెండు కలిపి ఎంత 200 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ కూడా ఎంత అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 100%. క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47లో 47 కరెక్ట్గానే వచ్చిందా? 47లో ఏమన్నారంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఇందులో హాకీలో ఎంత అంటే 140. సో తర్వాత నెక్స్ట్ లెస్ దెన్ ది చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ ఇన్ బాస్కెట్బాల్ 160. ఎంత తక్కువ అని అంటే 20 తక్కువ. అవుట్ ఆఫ్ 160 ఇంటూ 100%, 1/8. 1/8 అంటే ఆన్సర్ ఏంటి 12.5%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. క్వశ్చన్ నెంబర్ 48లో ఇప్పుడు చెప్పండి, ఇది మొత్తం కలిపితే ఎంత వస్తుంది? ఇది మొత్తం కలిపితే ఎంత వస్తుంది? ఇది మొత్తం కలిపితే ఎంత 325. డిఫరెన్స్ ఎంత 4. 50/4 అంటే ఆన్సర్ ఏమవుతుంది 12.5. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ నెంబర్ 49లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ who participated in the cricket and hockey together? Between girls who participated in cricket and hockey. Girls చూడండి, హాకీ ఎంత అని అంటే 65, క్రికెట్ ఎంత 130. రెండు కలిపి ఎంత 195 మైనస్ నెంబర్ ఆఫ్ ది గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద రిమైనింగ్ స్పోర్ట్స్. రిమైనింగ్ స్పోర్ట్స్ ఎంత 70 + 60 130. డిఫరెన్స్ ఎంత అవుతుంది 65. ఆప్షన్ డి. Next question number 50. 30% of the boys and 20% of the girls who participated in baseball were disqualified. అయితే క్వశ్చన్లో అడిగింది కూడా ఏం అడిగారంటే డిస్క్వాలిఫైడ్ రేషియోనే అడిగారు. డిస్క్వాలిఫైడ్ చిల్డ్రన్ అండ్ రిమైనింగ్ చిల్డ్రన్ ఇన్ బేస్బాల్. సో అయితే ఫస్ట్ అయితే బేస్బాల్ కోసం చూద్దాం. బేస్బాల్లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే అది 90, అలాగే ఇది 70. 90లో ఎంత పర్సెంటేజ్ బాయ్స్లో
30%. 30% అంటే ఎంత? 27. మరి మిగతాది ఎంత అండి? 90లో నుంచి 27 తీస్తే 70లో ఎంత పర్సెంటేజు? 20%. 14. మిగతాది ఎంత? 60 కాదు, 56. 56. క్వశ్చన్లో ఈ డిస్క్వాలిఫైడ్ 27 + 14 ఎంత? 41. 41తో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి రెండు ఉన్నాయా? 41:63 + 56 119. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 నుంచి మిస్లీనియస్. A boat takes 3 hours to cover 120 kilometers downstream and takes 6 hours to cover the same distance upstream. Then what is the distance it will cover running for 4 hours in still water? First అయితే downstream speed is equals to 120/3, that is equals to 40. Upstream speed is equals to 120, that is equals to 20. దీని నుంచి PS కావాలి అని అంటే DS + US/2 40 + 20 / 2 ఎంత అవుతుంది? 30. డిస్టెన్స్ అడుగుతున్నారు. స్టిల్ వాటర్లో వెళ్ళాలంటే బోట్ స్పీడ్ కావాలి. PS × T 30 × టైం ఎంత? 4 hours. 4 × 30 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 120. ఆప్షన్ సి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. Sujit is thrice as fast as Ekta and Ekta is half as fast as Rasmi. If together they can complete a work in 60 days, in how many days can Sujit, Ekta and Rasmi do the work respectively? అయితే చూడండి, సుజిత్ థైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎక్తా అంటే ఎఫిషియన్సీ రేషియో 3:1 అయితే టైం రేషియో 1:3 ఉండాలి. అలా ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి లేదు. 3:1 కానీ మనకు 1:3 రావాలి. సో అయితే సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాము. నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఆప్షన్ ఏ కన్ఫర్మ్ చేసేవాళ్ళం. అయితే ఎస్ ఎఫిషియన్సీ ఈజ్ టు ఈ ఎఫిషియన్సీ ఏమన్నారంటే 3:1 అన్నారు. అండ్ ఎక్తా ఈజ్ హాఫ్ యాజ్ ఫాస్ట్ యాజ్ రశ్మి అంటే ఈ ఎఫిషియన్సీ ఈజ్ టు ఆర్ ఎఫిషియన్సీ ఇచ్చారు. ఏమన్నారంటే హాఫ్ యాజ్ ఫాస్ట్ యాజ్ అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 1:2. దీని నుంచి ఎస్ ఎఫిషియన్సీ ఈజ్ టు ఈ ఎఫిషియన్సీ ఈజ్ టు ఆర్ ఎఫిషియన్సీని ఏమని రాయొచ్చు? 3:1:2 అని రాయొచ్చు. మరి దీని నుంచి చెప్పండి, ఎస్ టైమ్ ఈజ్ టు ఈ టైమ్ ఈజ్ టు ఆర్ టైము ఏమవుతుంది? ఈ పార్ట్ కావాలంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తారు 2. ఇది కావాలంటే ఈ రెండింటిని 3 2s ఆర్, ఇది కావాలంటే 3 1s ఆర్ 3. అందులో మీకు ఎవరి టైం తెలుసు? ఇఫ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ముగ్గురు కలిపి 60 days లో కంప్లీట్ చేయగలరంట. ముగ్గురు కలిపి 60 days లో కంప్లీట్ చేయగలరంటే టోటల్ వర్క్ ఎంత? 60 ఇంటూ ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? 6. అందులో ఎవరో ఒకరు టైం క్యాలిక్యులేట్ చేస్తా. ఫస్ట్ అయితే ఎస్ టైం క్యాలిక్యులేట్ చేస్తా. డివైడెడ్ బై 3. 3తో 3 2s ఆర్ 2 60s ఆర్ ఎంత? 120. 2 parts వాల్యూ 120 అయితే 1 part వాల్యూ ఎంత? 60. 6 parts వాల్యూ ఎంత? 360. 3 parts వాల్యూ ఎంత? 360s ఆర్ 180. 120 360 180 ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 53. The simple interest occurred on an amount of rupees P at the end of 4 years is rupees 1200. What would be the compound interest occurred on the same amount for the same period if amount on compound interest is 60 more than the amount on SI? More than the amount on SI. క్వశ్చన్లో ఏది ఎక్కువ అన్నారు? లాస్ట్లో ఏమన్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్న అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉన్న అమౌంట్ కన్నా 60 ఎక్కువ. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్లు రెండు సేమే. మరి అమౌంట్ 60 ఎక్కువ వచ్చిందంటే ఆ 60 ఎక్కడ ఎక్కువ వచ్చి ఉంటుంది? ఇంట్రెస్ట్ లో ఎక్కువ వచ్చి ఉంటుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా 60 ఎక్కువ. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1260. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. A shopkeeper marked a price rupees 16,500 more than the cost price. If the shopkeeper allowed a discount of 8% to the customer, it would fetch rupees 3630 more than if he allowed a discount of 10%. అంటే ఇండైరెక్ట్ గా మనకి 10% కి 8% కి డిఫరెన్స్ ఇచ్చారు. ఎంత పర్సెంటేజ్? అది ఎంత అన్నారు? 3630. 1% వాల్యూ ఎంత? 1815. మనకి మార్కుడ్ ప్రైస్ కావాలంటే ఎంత పర్సెంటేజ్?
100%. That is equals to 1,81,500. అది మార్కుడు ప్రైజ్. మనకేం కావాలి? మరి కాస్ట్ ప్రైజ్ కావాలి అని అంటే మార్కుడు ప్రైజ్లో నుంచి ఏం తీసేయాలి? మార్కుడు ప్రైజ్లో నుంచి ఏం తీయాలి? 16,000. ఎందుకనంటే మార్కుడు ప్రైజ్ అనేది కాస్ట్ ప్రైజ్ కన్నా 16,500 ఎక్కువ. ఆ ఎక్కువ ఉన్న తీస్తే వచ్చేదే కాస్ట్ ప్రైజ్. ఎంత అవుతుంది? 1 lakh ఎంత? 65,000. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తాం. 1,65,000 అంటే ఆప్షన్ సి. అందరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. 10 men or 15 women or 20 boys can do a piece of work in 60 days. In how many days? 6 men, 12 women and 12 boys together can do that work. చూడండి క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారంటే ఇక్కడ ఎంత? 6 men, ఇక్కడ ఎంత? 12 women, ఇక్కడ ఎంత? 12 boys. ఇప్పుడు 10 men 60 డేస్లో చేస్తే 6 men ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 men 60 డేస్లో చేస్తే 6 men ఎన్ని రోజుల్లో చేస్తారు? 100 days. 15 women 60 days చేస్తే ఇక్కడ జస్ట్ 12 వదిలేసి 12 women 12 ఉంచేసి ఇక్కడ 12 into 5 అని రాయొచ్చా? 5 15s are 75 days. అలాగే 20 boys, 20 కాదు 12 boys, 20 boys 60 డేస్లో చేస్తారు. ఓకేనా? 20 boys 60 డేస్లో చేస్తారు. అయితే 12 boys అంటే ఇక్కడ 12 వదిలేసి 5 20s are. మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే 300, 3 4 3. ఆ వర్క్ మొత్తాన్ని ముగ్గురు చేయాలి. 300 divided by 10. ఆన్సర్ ఏమవుతుంది? 30 days. ఓకేనా? ఇలా అయితే ఈజీగా చేయొచ్చు. మీకు అలా కూడా ఒకసారి చెప్తాను చూడండి, మీరు నేర్చుకున్న మెథడు. 10 men ఎన్ని రోజుల్లో చేయగలరు? 60 days. 15 women కూడా 60 days. 20 boys కూడా 60 days. దాని నుంచి మీకు men, women, boys రిలేషన్ వస్తుంది. ఏ విధంగా చెప్పండి? 5 తో 5 2s are, 5 3s are, 5 4s are. 2 men is equals to, అన్నిట్లో 60 క్యాన్సిల్ అయిపోతుందండి. 3 women is equals to 4 boys. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? 6 men ప్లస్ 12 women. 12 women బదులు నేను ఏమనుకోవచ్చు? 3 women అంటే 2 men, అదే 12 women అంటే 3 4s are 12, 2 4s are 8. 4 boys అంటే 2 men, ఇక్కడ ఎంతమంది? 12 boys. 4 3s are 12, 3 2s are. ఎన్ని డేస్లో చేస్తారు? టోటల్ వర్క్ మెన్లో ఎంత అంటే 10 men 60 days. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసి ఇది మొత్తం కలిపి ఎంత? 6 + 6 12 + 8 20 men into D is equals to, so 10 men into 60. 0 0 క్యాన్సిల్, తర్వాత 2తో 2 3 times. D is equals to ఎంత? 30 days. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56లో రైస్ వర్త్ ఆఫ్ rupees 126 per kg and 135 per kg are mixed with the third variety in the ratio of 1:1:2 respectively. If the mixer worth is 153 per kg, what is the price of the third variety? రైట్, యావరేజ్ తీసేసుకోండి, ఈజీ ఉంటుంది. యావరేజ్ నేను ఎలా తీసుకుంటానంటే 126 రూపీస్ వస్తున్న కేజీని 1 kg కలిపారు. 135 రూపీస్ వస్తున్నది ఎంత? 1 kg కలిపారు. X రూపీస్ వస్తున్నది 2 kg కలిపారు. డివైడెడ్ బై మొత్తం ఎంత? 5 4 1 + 1 + 2 4 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లో ఎంత అన్నారు? 153. 126 + 135 రెండు కలిపి ఎంత? లేదంటే అన్ని 9తో క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, 9తో క్యాన్సిల్ చేసేయండి, ఈజీగా అయిపోద్ది. ఇక్కడ 9తో క్యాన్సిల్ అవ్వట్లేదా? ఇక్కడ 9తో క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, అందుకే నా కన్వీనియంట్ కోసం నేను 9x అనుకున్నా. ఓకేనా? అప్పుడు ఈ 9తో 9 17s are 9 క్యాన్సిల్ 9 15s are 9తో 9 14s are 14 + 15 29 + 2x is equals to 4 17s are 68. 2x is equals to 68 లో నుంచి 29 తీసేయండి. 68 లో నుంచి 29 తీస్తే ఎంత? 39. 18 లో నుంచి 9 తీస్తే 9 39. మనకు కావాల్సింది x కాదు, ఏం కావాలి? 9x. 39/2 into 9. 39 లో హాఫ్ ఎంత అంటే 19.5 into 9. 9 5s are 45, 9 19s are 171 plus 4 175.5
సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 57. A jar has 60 liters of milk. From the jar, 12 liters of milk was taken out and replaced by an equal amount of water. If 12 liters of newly formed mixture is taken out from the jar, what is the final quantity of milk left in the jar? ఫస్ట్ అయితే 60లో 12 తీస్తారు. 60లో 12 తీసి ఇంకెంత ఉంటుంది? మిగతా 12 ఏంటి? వాటర్. ఇప్పుడు ఈ రేషియో ఎంత? 4:1. 48లో నుంచి ఇప్పుడు 48 ఉంది, మొత్తం 48 మిల్క్ ఉంది, 12 లీటర్స్ వాటర్ ఉంది, 60 లీటర్స్ మిక్సర్ ఉంది, అందులో 12 లీటర్స్ బయటికి తీశారు. అంటే ఈ 12 ఎన్ని పార్ట్స్ చేయాలి? 5 పార్ట్స్ చేసి అందులో మిల్క్ ఎన్ని పార్ట్స్ పోద్ది? మిల్క్ ఎన్ని పార్ట్స్ పోద్దండి? 4 పార్ట్స్. 12 4s are 48 డివైడెడ్ బై 5. డివైడెడ్ బై 5 అంటే డబల్ ద నెంబర్. 48 డబల్ 96, 9.6. ఫైనల్ ఆన్సర్ ఏమో 38.4. 38.4 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. అమాంగ్ ద 3 ఫ్రెండ్స్ ఏబిసి, హైట్ కోసం మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే ద హైట్ ఆఫ్ ది ఏ ఈస్ thrice of C and height of B is half of A. B హైట్ ఎంత అని అంటే హాఫ్ అంట ఏలో. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 1:2. దీని నుంచి B:A:C is equals to 3:6:2 అని రాయొచ్చు. If the average height of the 3 friends is 55, then find the height of the C. Average అంటే 3 + 6 + 2, 11x డివైడెడ్ బై 3. ఎంత అన్నారు క్వశ్చన్ లో? 55. 11 తో 11 5s are, x వాల్యూ 5 3s are 15. మీరేం క్యాలిక్యులేట్ చేయాలి? హైట్ ఆఫ్ సి. సి అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ అంటే 2x. 2x వాల్యూ ఎంత? 30. ఆప్షన్ ఈ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. 59 నుంచి అప్రాక్సిమేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ 10 into root of 4 plus 25% of 28 is equals to, యాక్చువల్గా రూట్ ఉంది కాబట్టి ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఒకటే ఉంది కదా, 729 తీసుకోండి. పోనీ ఇది 2a కానీ ఇప్పుడు రూట్ ఎక్స్ కదా, రూట్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 729 తీసేసుకోండి. ఓకేనా. ప్రాసెస్ కూడా చేస్తానంటే 25% ఆఫ్ 28 అంటే 7. 27 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 27 స్క్వేర్, 729. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 25% అంటే డైరెక్ట్ 1/4 టైమ్స్ ఆఫ్ 2016 మైనస్ రూట్ ఆఫ్ 576 ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ ఎక్స్ స్క్వేర్. 4తో 4 5s are, తర్వాత 4 4s are. ఓకేనా. సరిపోయిందా? ఇంకా 12తో కూడా క్యాన్సిల్ చేసేద్దామా? ఈ 12తో పోతుంది కదా. 12 1s are, 12 2s are, 12తో 12 4s are 48, 12 2s are 42 minus 2 అంటే 40 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఎంత? 4. 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. 31 అంటే 32. 32ని ఏమని రాయొచ్చు? 2 power 5 power 1 power 5 ఇంటూ 81 ఏమని రాద్దాం? 3 power 4 హోల్ పవర్ 1/4 ఇంటూ 5ని 5 స్క్వేర్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 2.5 తీసుకుందాం. అక్కడ 2.5 ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. ఓకేనా. తర్వాత 2 3s are 6. 6 పక్కన ఒక 0. ఆన్సర్ ఏమవుతుంది? 60. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. 76 ప్లస్ 54 బై రూట్ ఆఫ్ 169 ఎంత? బ్రాకెట్ ఉంది అక్కడ, బ్రాకెట్ ఉంది కాబట్టి ముందు కలిపేయండి. 76 ప్లస్ 54 130 డివైడెడ్ బై 13 ఇంటూ 12. 13 క్యాన్సిల్. ఆన్సర్ ఏమవుతుంది? 120. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 63. 490 మైనస్ 623 ప్లస్ 532 మైనస్ 130. -3 + 3 క్యాన్సిల్, లేదంటే
ఈ 53 తీసేయండి. 532 ఓకే ఓకే. 532 అయితే యూనిట్స్ ప్లస్లో చేయండి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే 0 -3 అంటే -3 -3 +2 అంటే -1 అంటే 9 రావాలి. ఇక్కడ 8 ఉంటుంది. 8 - 2 6 6 + 3 9 9 - 3 6 అంటే ఆన్సర్ ఏమవుతుంది 269. క్వశ్చన్ నెంబర్ 64 నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ ఏంటి చెప్పండి. ఈ డిఫరెన్స్ ఎంత అండి? బ్యాక్ సైడ్ నుంచా? అయితే ఈ డిఫరెన్స్ అంట 36 72. ఈ లాజిక్ రాగానే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి 18 ప్లస్ అవుతుంది. 8 + 3 అంటే యూనిట్స్ ప్లస్ 1 రావాలి. నన్ ఆఫ్ దీస్ ఉందండి చేద్దాం. 591. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65లో ఇంటూ 2 కనిపిస్తుంది. ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 0 6 6 ఆర్ 60తో ఎండ్ అయి ఉండాలి. ఆప్షన్స్ అన్ని 60తో ఎండ్ అయ్యాయి. 6 6 ఆర్ 36 6 9 ఆర్ 54 అంటే 57 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 66 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ప్లస్ 5 యూనిట్స్ ప్లేస్ లో ఖచ్చితంగా 5 ఉండాలి. అన్ని ఆప్షన్స్ లో ఉన్నాయి. 5 12 అంటే 5 120 + 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది 5125 ఆప్షన్ 60. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. ఇక్కడ ఇంటూ 6 కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇంటూ 4 ఇక్కడ ఇంటూ x ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 104. 8 తో 8 హౌ మెనీ టైమ్స్? సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి 30. క్వశ్చన్ నెంబర్ 68 ఇంటూ 1 ప్లస్ 6 తర్వాత ఇంటూ 2 -5 ఇంటూ 3 ప్లస్ 4 ఇక్కడ ఏమొస్తుంది ఇంటూ 5 -3 5 5 25 -3 అంటే యూనిట్స్ ప్లస్ లో 2 రావాలి. ఇంటూ 4 కదా ఓకే. అంటే యూనిట్స్ ప్లస్ లో 3 -3 అంటే 7 రావాలి. 337. క్వశ్చన్ నెంబర్ 69 నుంచి 73 వరకు డిఏ ఇచ్చారు. అయితే నువ్వు తొందరగా డేటా రాసుకుందామా? ABCDE అలాగే మెన్ ఉమెన్ చిల్డ్రన్ టోటల్. సో అందులో టోటల్ 1000 ఇచ్చారు. అందులో మెన్ 550 అన్నారు. చూడండి చిల్డ్రన్ 15% అంటే 150 ఇదంతా. తర్వాత నెక్స్ట్ ఇది 1200 అన్నారు. ఇదంతా 660. 40% అంటే 480 ఇదంతా. ఆ తర్వాత సిలో 900 అన్నారు. ఇది 420 ఇది 120 అన్నారు. రెండు కలిపి 540 తీసేస్తే 360. డి చూడండి అది 1500 అన్నారు. ఇది 160 అన్నారు. 36% ఆఫ్ 1500. 36 into 15 18 into 30 18 3s are 54 అంటే 540 160 అంటే రెండు కలిపి 700 తీసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 800 లో ఇది 100 ఇది 450 రెండు కలిపి 550 ఇదేమవుతుంది. ఈ డేటా మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సొసైటీ సి అండ్ డి. ఉమెన్ లో సిడి కి డిఫరెన్స్ అడుగుతున్నారు ఎంత? 180 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 70 వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఆల్ ద సొసైటీ. మొత్తం కలిపేయండి. ఇప్పుడు ఈ చిల్డ్రన్ అడిగేటప్పుడు ఇక్కడ చూడండి 5 + 6 11 11 + 2 13 13 + 6 13 + 6 అంటే ఎంత 19. 5 చేసేటప్పుడు 9 ఏమవుతుంది డబల్ అవుతుంది 8 అవుతుంది. అన్నింటిలో ఉందా? అన్న ఆప్షన్లో యూనిట్స్ ప్లేస్ లో 8 ఉంది. లేదంటే 5 చేసినప్పుడు 9 డబల్ అవుతుంది. 8 ఉన్న ఆప్షన్ తీసుకునే వాళ్ళని అయితే చేద్దాం. ఎంత అవుతుందో చూడండి. సో అది మనకి 19 వచ్చింది కదా. 19 అంటే 1 క్యారీ 2 3 4 5 590 డివైడెడ్ బై 5 అంటే ఎంత 118 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ సొసైటీస్ బిసి. ఎవరు మెన్. బీసీలో మెన్ ఎంత చూడండి 660 420 1080 1080
ఇది కావచ్చు, ఇది కావచ్చు. ఆ రెండు ఆప్షన్లే పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సొసైటీ ఏ అండ్ డి. ఉమెన్ 300 ప్లస్ 540, 840, 0 0 క్యాన్సిల్. 12 తో 12 9s are 12, 7s are 9:7. ఈ రెండు ఆప్షన్లే పాసిబిలిటీ ఎలా చెప్పానంటే 108 యొక్క ఫ్యాక్టర్ 9 ఒకటే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సొసైటీ సి. నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సొసైటీ సి ఎంత? is what percentage of total numbers in society D. 1500 into 100%. 2 zeros 2 zeros cancel. 15 2s are 15 4s are 24. Option E. Question number 73. Find the total number of women in societies BDE. BDE. Women కోసం అంటున్నారు BDE. 480 plus 540 అంటే 1020. 1020 plus 1250. 1270. Option D. Question number 74 నుంచి miscellaneous మళ్ళీ. 3 taps PQR together can fill the cistern. PQR 3 కలిపి ఎంత టైంలో ఫిల్ చేయగలవు? 30. P1 30 కదా, 10 కదా. తర్వాత P1 అలాగే Q1. LCM ఎంత? ఇది 12, ఇది 4, ఇదెంత? 3. ఆల్రెడీ Pది 4 వచ్చింది, Qది 3 వచ్చింది. R ఎంత అవుతుంది? ముగ్గురిది కలిపి 12 కాబట్టి ఎంత అవ్వాలి? 5. ఇప్పుడు R ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే 120/5 అంటే ఆన్సర్ ఏంటి? 24. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. The total number of students of a school 1320. ఆ 1320కి సంబంధించి రేషియో కూడా ఇచ్చారు. ఎన్ని పార్ట్స్ ఏమన్నారు? 22 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 22 6 are 60, 6 13s are 780 బాయ్స్, అలాగే 9 6 are 540 ఎవరు? గర్ల్స్. ఇప్పుడు ఏం జరిగిందనంటే ఆఫ్టర్ సమ్ డేస్ 30 న్యూ గర్ల్స్ జాయిన్డ్. 30 న్యూ గర్ల్స్ జాయిన్డ్ అంటే ఎంతమంది అయినట్టు? 570. ఓకేనా? అండ్ సమ్ బాయ్స్ లెఫ్ట్. ద న్యూ రేషియో బికమ్స్ ఎంత అయిందన్నారు? ఆల్రెడీ 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 570. 1 పార్ట్ వాల్యూ ఎంత? 114. 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 6 into 114. 6 4s are 24. ఓకేనా? సో 24 అంటే యూనిట్ స్పేస్ లో ఖచ్చితంగా మనకి లెఫ్ట్ కాబట్టి 6 రావాలి. 3 ఆప్షన్ ఉంది. చదవండి. 6 into 114, 6 into 100 600, 6 14s are 84. అంటే ఎంత? మరి 780 684 అయిందంటే ఎంతమంది వెళ్ళిపోయినట్టు? 96. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. A trader allows a trade discount of 20% and cash discount of 25/4% on the marked price of the goods and gets net gain of 20% of the cost. By how much percentage above the cost should the goods be marked for sale? అయితే మార్క్డ్ ప్రైస్ మీద ఫస్ట్ 20% డిస్కౌంట్ అంటే ఎంత పర్సెంటేజ్? 20% అంటే 1/5 కదా. 5 పార్ట్స్ లో ఒక పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 4/5. ఆ తర్వాత 25/4. 25/4 అంటే 25 లో ఆఫ్ 12.5, 12.5 లో ఆఫ్ 6.25. అసలు 6.25% అంటే ఫ్రాక్షన్ లో ఎంత అంటే 16 పార్ట్స్ లో ఒక పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారంట. అంటే అగైన్ 15 పార్ట్స్ అమ్ముతున్నారు. ఇది దేనికి ఈక్వల్ అంటే 20% ప్రాఫిట్ వస్తుంది. 20% ప్రాఫిట్ అంటే 6/5 టైమ్స్ ఆఫ్ సిపికి ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారో ఆ పర్సెంటేజ్ 100 నుండి తీసేసి ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుందో దట్ మచ్ ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్ వస్తే 120% ఆఫ్ సిపి. కాకపోతే ఆ పర్సెంటేజ్ బదులుగా ఫ్రాక్షన్స్ రాసుకుందాం 5తో. ఆ 5 ఈ 5 క్యాన్సిల్ చేద్దామా? ఈ 5 క్యాన్సిల్ చేయండి. 3తో 3 2s are 3 5s are 2తో 2 how many times? 2 times. ఎంపీ డివైడెడ్ బై సిపి ఈజ్ ఈక్వల్స్ టు 16/10. దీన్నే మనం 160/100 అని కూడా పెట్టొచ్చు. మరి 100కి 60 ఎక్కువ అంతే కదా. మార్కుడ్ ప్రైస్ 160, కాస్ట్ ప్రైస్ 100. 100 కన్నా 160 ఎంత ఎక్కువ? 60 ఎంతకి? 100కి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది?
60%, option C. Question number 77. Ali's and Anis started a business. ఎంత పెట్టి స్టార్ట్ చేశారంటే 4,800 to 6,400. ఫస్ట్ పర్సన్ ఇన్వెస్టెడ్ 4,800, సెకండ్ పర్సన్ ఇన్వెస్టెడ్ 6,400. ఆఫ్టర్ 6 months అనీస్ అంటే సెకండ్ పర్సన్ 6 months తర్వాత వెళ్ళిపోయాడంటే ఇతను 6 months ఉన్నాడు. తర్వాత ఆలియా థర్డ్ పర్సన్ ఇన్వెస్టెడ్ 62.5%, 5/8 times ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అనీస్ అంటే సెకండ్ పర్సన్ 64. 8 తో 8 8 ఆర్ 8 5 ఆర్ ఎంత 40. ఎన్ని మంత్స్ తర్వాత 6 months తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 20 months అంటే 48 rupees ఫర్ 20 months, 40 rupees ఫర్ హౌ మెనీ మంత్స్ 14 months. ఎందుకని 6 months తర్వాత జాయిన్ అయితే 14 months బిజినెస్ లో ఉంటారు. ఆ రేషియో అడుగుతున్నారు. అయితే 8 తో 8 5 ఆర్ 8 8 ఆర్ 8 6 ఆర్ ఇంకా 4 తో క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా. 2 2 1s ఆర్ 2 3s ఆర్ 2 తో 2 7s ఆర్ 60:8 3s ఆర్ 24:5 7s ఆర్ 35. ఆప్షన్ ఏ. చూసుకోండి అది కూడా కరెక్ట్. ఎందుకనంటే అనీసు ఆలీసు ఆలియా. ఫస్ట్ది అనీసు అంటే ఎంత 24, తర్వాత అలీష్ అంటే 60, ఆలియా అంటే 35. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. అది మంచి పాయింట్ ఎందుకంటే చాలా మంది ఆన్సర్ ఆప్షన్ ఏ పెట్టేస్తారు కంగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. Reina invested 7,500 in compound interest scheme at the rate of 15% per annum for 2 years. After 2 years, she received the total amount. అందులో వచ్చిన sum of amount ని invested that amount in simple interest scheme at the rate of 8% per annum 4 years. Find the simple interest received by Reina after 4 years. ఫస్ట్ అయితే 7,500. 15% అంటే 3/20 అని రాయొచ్చా? అంటే 20 ఎంత అవుతుంది 23, మళ్ళీ 20 23 అవుతుంది. ఎన్ని ఇయర్స్ లో 2 years లో ఇది సమ్ ఆఫ్ అమౌంట్. ఇంత అమౌంట్ వచ్చింది ఫస్ట్ స్కీమ్ లో, అది సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైం పీరియడ్ 4 years. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 32%/100. ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. 2 zeros క్యాన్సిల్. తర్వాత 4 8s ఆర్ 4 5s ఆర్ 4 2s ఆర్ 4 5s ఆర్ 5 తో 5 15s ఆర్ 5 3s ఆర్ 3 2s ఆర్ 6 into 23 square అంటే 529. 6 into 500 3000. 6 into 29 114. టోటల్ ఎంత అవుతుంది 174. టోటల్ ఎంత అవుతుంది 3174. సరిపోయిందా? ఆప్షన్ ఏ. లేదా 6 9s ఆర్ 54 4 5 carry 6 2s ఆర్ 12 12 plus 5 17 7 1 carry 6 5s ఆర్ 30 plus 1 no 31. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. క్వశ్చన్ నెంబర్ 79 లో ట్రైన్ ఏ క్రాసెస్ 150 meters లాంగ్ టనల్ ఇన్ 20 seconds. అంటే అక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ట్రైన్ 1 L1 అనుకుందాం, లేదంటే LA అనుకుందాం. LA ప్లస్ లెంత్ ఆఫ్ ది టనల్ ఎంత డివైడెడ్ బై ఎంత 20. ఆ తర్వాత ఏమన్నారంటే ట్రైన్ బి క్రాసెస్ అ మ్యాన్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ స్పీడ్ ఎంత 30. అంటే ఎస్బి ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి. ఎంత టైంలో 8 seconds. ఓకేనా. ఇక్కడ ఏమన్నారంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఈ 75% మోర్ దెన్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి. అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ బిని నేను లైక్ 4x అనుకుంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఎంత? లెంత్ ఆఫ్ ది ట్రైన్ బిని 4x అనుకుంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ ఎంత 7x. ఓకేనా. అయితే క్వశ్చన్ లో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏ. అక్కడ మీకు ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? ఎస్ఏ ఎస్బి ఎక్స్ ఒకటి. ఎన్ని వేరియబుల్స్ 3 వేరియబుల్స్. మీ దగ్గర ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? ఉన్నాయండి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి 3 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ ఉంటే మనం సాల్వ్ చేయగలమా? కాబట్టి ఆన్సర్ ఏంటి కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. రేషియో ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ఎ కోన్ అండ్ సిలిండర్ ఈజ్ 1:2.
And the ratio of the height of the cylinder and the cone is 5:8. Find the ratio of the volume of the cone to the cylinder. First అయితే ratio of the radius of a cone, radius of a cylinder ని RL అనుకున్నాం, అది ఎంత అన్నారంటే 1/2. తర్వాత హైట్ ఆఫ్ ది సిలిండర్ అంటే HL డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది కోన్, ఇది ఎంత అన్నారు 5/8. మిమ్మల్ని అడిగేది ఏంటంటే రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అంటే 1/3 పై RC స్క్వేర్ ఇంటూ HC డివైడెడ్ బై పై RL స్క్వేర్ ఇంటూ HL. పై క్యాన్సిల్, 1/3 ఇంటూ RC బై RL అంటే ఎంత 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ HC బై HL బై HC 5/8, మరి HC బై HL ఎంత 8/5. 1/3 ఇంటూ 1/4 ఇంటూ 8/5, 4 తో 4 2s are 2 డివైడెడ్ బై 3 5s are 15. అంటే ఆన్సర్ ఏంటి 2:15, ఆప్షన్ బి.